ఏయ్ ఓజీ, ఏంటి నా గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడానో తెలుసుకుని మాట్లాడు, మెంటల్ రాజ్. నందా ఇక్కడ నువ్వేం మాట్లాడినా నీ గురించే మాట్లాడు, నేను అన్ని విన్నాను. అది సినిమా ఈవెంట్, నేను సినిమాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాను. నువ్వు కూడా మూవీలో ఉన్నావు కాబట్టి మాట్లాడిస్తావా? ఓజీ, మాట్లాడితే మూవీలో నా యాక్టింగ్ గురించి మాట్లాడాలి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని పెద్ద నీతులు చెప్తున్నావు. బూతులు తిడితే బాగోదని ఆగాను, నువ్వు ఓవర్ చెయ్యకు. ఏంటి అరుస్తున్నావు? నాకు ఉంది నోరు, నేను కూడా అరుస్తా. సినిమాలో యాక్ట్ చేసింది నేను డబ్బుల కోసం, అది ఎవడి సినిమాలో అయినా చేస్తా. నువ్వేంటి నా పైన జాలి చూపించి పెట్టుకున్నావా? నువ్వు డబ్బు మనిషివని అందరికీ తెలుసులేవయ్యా. అక్కడ నన్ను అడిగారు కాబట్టి ఒప్పుకోకపోతే నువ్వు సినిమాలో ఉండేవాడివి కావు, అది గుర్తు పెట్టుకో. పవన్ కళ్యాణ్, నేను మూనార్కుని, నీకన్నా సీనియర్ నటుడిని. బహుభాషా సినిమాల్లో విభిన్న పాత్రలు చేసిన వాడిని. నా అవసరం ఉంది కాబట్టి నన్ను అడిగారు. నువ్వు గొప్ప నటుడు అని నేనే చెప్పాను కదా, నువ్వు ఆరో వక్కు. నువ్వు చెప్పేదేంటి? అది ప్రపంచం మొత్తానికి తెలుసు. నందా, వయసు పెరిగితే సరిపోదు, పొగరు తగ్గించుకుని మనిషిలో బ్రతుకు. నా గురించి ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. అది మంచైనా చెడైనా సరే, నువ్వు నాకన్నా గొప్పవాడివా చెప్పడానికి? నీలో తల పొగరెక్కి నేను మాట్లాడలేదు. తోటి కళాకారుడిగా నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను. పాలిటిక్స్ తీసుకురావద్దని చెప్పాను. అది తప్ప ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మనిషివేనా? కూల్. ఏంటా ఆవేశం? నిన్ను చూస్తుంటే నాకే భయం వేస్తుంది. కాస్త తగ్గే మాట్లాడుతున్నా. నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే నీకు సౌండ్ ఉండదు. అసలు నా మీద నీకెందుకంత ఏడుపు? కుళ్ళు. నువ్వంటే నాకు కుళ్ళు. చిన్న వయసులోనే సినిమాల్లో అందరం ఎత్తుకు వెళ్ళిపోయావు. మేము 365 రోజులు సినిమాలు చేస్తున్నా మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు. కానీ నువ్వు 10 సంవత్సరాలు సినిమా హిట్ లేకపోయినా నీకు జేజేలు కొడుతున్నారు. అభిమానం అనేది ఊరికే వచ్చేది. నువ్వు ఎంత గొప్ప నటుడివైతే ఎవడికి కావాలి? ప్రజలకి, అభిమానులకు నువ్వేం చేసావు అనేది ఆలోచించుకోవాలి. నా ఆలోచన పక్కన పెట్టు. ఇంత చిన్న వయసులో డిప్యూటీ సీఎం అయ్యావు. చిన్న వయసులో 50 ఏళ్ళు దాటాయి. చిన్న వయసు అండి. చిన్న వయసే నా దృష్టిలో. నాకన్నా నువ్వు పెద్ద స్థాయిలో ఉన్నావు. ఎలా సాధ్యమైంది? నిన్ను చూస్తుంటే, నీ ఎదుగుదల చూస్తుంటే నాకు నిద్ర పట్టడం లేదు, అన్నం తినబుద్ధి కావడం లేదు, పిచ్చెక్కిపోతుంది. ఎదుటివాడి ఎదుగుదల చూసి ఏడవడం కాదు, ఎదుటివాడు ఏడుస్తుంటే ఓదార్చు, సంతృప్తిగా ఉంటుంది. ఓదార్చు. నాకది చేత కాదు. అయితే నన్ను చూసి జీవితాంతం ఏడుస్తూనే సావు. ఏడుస్తా, కుళ్ళి ఏడుస్తా. నేను ఏదో ఒకటి అంటూనే ఉంటా, నిన్ను తిడుతూనే ఉంటా. అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది. నీకు పిచ్చెక్కినట్టుంది. పోయి ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ పో. అవును, నాకు పిచ్చే. నువ్వంటే పిచ్చి, నువ్వేం చేసినా పిచ్చే. నా పిచ్చి తగ్గేది కాదు. నందా, నేను మునార్కుని. నన్నెవడు మోసం చేయలేడు, నా పిచ్చి ఎవడు తగ్గించలేడు. నీతో ఉంటే నాకెక్కేలా ఉంది పిచ్చి. నే పోతున్నా. చల్.